ఇది ఎంట్రన్స్, ఇది బయట నుంచి రోడ్డు అమ్మవారి దేవస్థానంలో పోయడానికి గాలి గోపురం ఉంది. ఎంట్రన్స్ ఇది. ఇటు సైడు ఇదంతా అమ్మవారి దేవస్థానం. అప్పుడు కూడా కనపడుతుంది కదా గోల్డెన్ కలర్లో. అమ్మవారు పిలిస్తే పలుకుతారు ఇక్కడ. అందుకని భక్తులు చూడండి ఎంతమంది వచ్చినారు. ఇది సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కూడా 1 కిలోమీటర్. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు చెన్నై నుంచి సూళ్ళూరుపేటకు వస్తే, సూళ్ళూరుపేటకి ఏదైనా ట్రైన్లో వచ్చినాక ట్రైన్ జస్ట్ హార్డ్లీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కూడా అంతే ఉంటుంది. ఇది ఒక ఎంట్రన్స్. వీళ్ళంతా నిద్ర చేసేదానికి వచ్చినారు ఇక్కడ. ఇక్కడంతా రాత్రి నిద్ర చేస్తారు. వీళ్ళు నిద్ర చేసేదానికి ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఊళ్ళో నిద్రిస్తారు రాత్రులు. కొంతమంది చూడండి ఎంతమంది ఇక్కడ నిద్రించేదానికి వచ్చారు. ఇదంతా రాత్రి నిద్ర చేస్తారు దేవుని అమ్మవారి దేవాలయంలో. చూడండి చాలా ఎంతమంది వచ్చి ఇందాక కూడా పక్కన చూపించాను కదా, అది కాకుండా ఓపెన్ ఎయిర్ షెల్టర్ లాగా ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రాలో ఉంది సూళ్ళూరుపేట, తమిళనాడు బార్డర్ పెట్టుకుంది. తమిళనాడు వాళ్ళు కూడా చాలామంది వస్తారు. చంగాళ అమ్మవారి దేవస్థానం చూడండి ఎంతమంది నిద్రించేదాన్ని కొనుక్కునేది రాత్రి నిద్ర చేసేదానికి వచ్చినారు. వీళ్ళంతా వాళ్ళే చూడండి అంతా పడుకుని ఉన్నారు. చూడండి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఓపెన్గా పడుకుంటున్నారు. వీళ్ళంతా పడుకున్నాడు రాత్రి నిద్ర చేసేవాళ్ళు. ఈ చెట్టుకి చూడండి గుడ్లు కట్టినారు. ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని. గంగాలమ్మ గుడిలో ఉంటుంది ఈ చెట్టు. చాలా పెద్ద చెట్టు, చాలా సంవత్సరాలు ఉంటుంది వయసు. ఎగ్జాక్ట్లీగా మనకు తెలవదు, కానీ చెట్టు చుట్టూ చూడండి లేడీస్.
చెట్టు. ఉయ్యాలలో పెట్టినారు ఇక్కడ. చూడండి, దీని గురించి రాస్తున్నారు. చెట్టు మహిమ గురించి రాస్తున్నారు. కావాలన్న వాళ్ళు జూమ్ చేసుకొని పాస్ చేసుకొని చదువుకోండి. తెల్లమల్లి తెల్లమద్ది దేవతా వృక్షం ఉంటుంది. దీని గురించి రాస్తున్నారు ఇక్కడ చూడండి. కావాలన్న దీని గురించి చెట్టు